మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో ఇప్పుడు బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఆర్ఎస్ఎస్ ఏమైనా వ్యతిరేకిస్తుందా, బ్రాహ్మణికల్ అప్రోచ్ ఉంది అనుకున్నప్పుడు బీజేపీ చేసేటువంటి ఒక వాదన ఒకటి ఉంది. మేము ఒక ట్రైబల్ని ప్రెసిడెంట్ని చేసాము, రాష్ట్రపతిని చేసాము, అలాగే ఒక మైనారిటీని రాష్ట్రపతిని చేసాము, ఇవన్నీ మేము చేసాము, ఎందుకని అలాంటి ఒక వాదన, మా మీద ఒక అభిప్రాయము, ఒపీనియన్ అనేది ఉంది అనేటువంటి మాట. అంటే అది షోపుటప్ అంటాం కదా, మనం చెప్పుకోవడానికి మాత్రమే మేము ట్రైబల్ను, మేము ముస్లింను ప్రెసిడెంట్ చేసాం. వాజ్పేయి కదా అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేసింది, అది బీజేపీ గవర్నమెంటే కదా. మరి అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేసినంత మాత్రాన ముస్లిమ్స్ మీద వీళ్ళకున్న హేట్రెడ్ అనేది తగ్గింది ఏమన్నా? ఆ చర్యలు చేయట్లేదా ఇప్పటికి కూడా? కాబట్టి చూపెట్టుకోవడం వేరు, ఆచరణ వేరు. బట్ ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ను మనం నమ్మం, ఎందుకంటే అది మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి వచ్చిన సంఘం. అది నిజమైన భారతీయ సంస్కృతిలో ఉన్న మంచి విలువలను వాళ్ళు కొనసాగిస్తే మనకు అభ్యంతరం లేదు. కానీ వాటిని పక్కకు పెడతారు. పనికి మాలిన ఈ మతోన్మాదంతో ముస్లింలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఈ మత మార్పిళ్ల వైపు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో క్రిస్టియన్స్ పట్ల వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు మామూలుగా లేవు. ఈ ఆర్ఎస్ఎస్ వింగ్సే, బజరంగ్ దళ్ కావచ్చు, వాళ్ళకున్న ఇతర వింగ్స్ కావచ్చు, ఈ భౌతిక దాడులు, చంపడము, అమ్మాయిలను నేకెడ్ చేసి వీధులలో ఊరేగింప చేయడము, ఇట్లాంటివన్నీ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అయితే సేమ్ టైం వాళ్ళు కూడా స్వయం సేవకులుగా చేసేటువంటి సేవ, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఉత్పాతాలు, ప్రమాదాలు వచ్చినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్గా వచ్చి చేస్తున్నారు కదా, అప్పుడు చూడట్లేదు కదా ఇలా. అంటే మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ స్వచ్ఛందంగా చేసే పనిని ఎవరు వ్యతిరేకించరు, అది అందరు చేస్తారు. రజాకారులు ఉన్నారు, రజాకార్ అంటే స్వయం సేవకుడే. ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే 2 సంవత్సరాల ఆలస్యంగా ఈ రజాకార్లది పుట్టింది మజ్లిస్. బట్ రజాకార్లు అంటే ఇప్పుడు ఏం గుర్తొస్తుంది మనకు? ఇవే గుర్తొస్తాయి. బజరంగ దళ్ అంటే కూడా అట్లే గుర్తొస్తుంది. ఎట్లుంటుంది అంటే ఇది వాళ్ళు చేసిన మంచి పనులు పెద్దగా పైకి రావు. ఇవి దాడులు, చంపడాలు, వాళ్ళ మీద ఆరోపణలు, వాళ్ళు చంపినా లేదో మనకు తెలియదు, కానీ చాలా హత్యలు జరిగినాయి. బట్ అన్నిటి మీద ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ చేసిన పని అనేది ఒక ముద్ర అయితే ప్రచారం అవుతుంది. ఆర్ఎస్ఎస్ చెడ్డదని నేను చెప్పా. డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ మంచి సంస్థ, మంచి కోసం పుట్టింది. మన తెలంగాణ బిడ్డనే ఆనాడు హెగ్డేవార్ దాన్ని పుట్టించారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నాగ్పూర్ పోయి సెటిల్ అయింది, కానీ ఆయన బ్లడ్ అంతా తెలంగాణదే. ఆయన దీన్ని సృష్టించాడు. బట్ ఆయన కాంగ్రెస్లో పెద్ద నాయకుడు. ఆయన నాగపూర్ కాంగ్రెస్ కూడా హెగ్డేవారే పెట్టించాడు. ఆయన గాంధీ టైంలో కూడా ఆ గాంధీతో ఆర్గ్యూ చేసిన వాళ్ళల్లో ఆయన ఒకడు. సరే, తర్వాత కూడా 10-15 సంవత్సరాలు కాంగ్రెస్లోనే కొనసాగిండి ఆయన, ఆర్ఎస్ఎస్ పెట్టి కూడా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పొలిటికల్ సంస్థ కాదు, ఇది ఒక సాంస్కృతిక సంస్థ. సాంస్కృతిక భావజాల వ్యాప్తి కోసం పెట్టింది, ఇది హిందూ సంస్కృతిని కాపాడడానికి పెట్టింది అని చెప్పి దాన్ని అట్లాగే ఉంచారు ఆయన. బట్ ఆ తర్వాత అది పలు మార్పులు చెంది ఒక వింగ్, పొలిటికల్ వింగ్ కూడా పెట్టుకుందామని వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటపడి బీజేపీని, అంతకుముందు జనసంఘం పెట్టారు, తర్వాత బీజేపీని పెట్టారు. అంటే ఆర్ఎస్ఎస్ నాకున్న అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు హిందూ శాస్త్రంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, స్త్రీని గౌరవించాలి. మాతృస్వామిక వ్యవస్థే మొదటి వ్యవస్థ భారతదేశంలో, ఆ తర్వాతనే అది పితృస్వామిక వ్యవస్థగా మారింది. మరి స్త్రీని గౌరవించే సంస్కృతిని మనం బీజేపీ పాలనను 20 సంవత్సరాల పైన చూసాం మనం. వాజ్పేయి గారు 10 years దాదాపుగా, అంటే ఆయన పీరియడ్లో 3 సార్లు ఎన్నికలు వచ్చినా కూడా 3 సార్లు ప్రధానమంత్రి అయి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మోడీ గారు ఇప్పుడు 10 ఏళ్ళు. అంతకుముందు జనతా పార్టీలో వీళ్ళ పాత్ర ఉంది. ఈ మొత్తం కలిపితే వీళ్ళకి 20 సంవత్సరాల పైన వీళ్ళు పరిపాలన చేశారు. ఎందుకు స్త్రీని గౌరవించే సంస్కృతి భారతదేశంలో రావట్లేదు? ఈ జనరేషన్కి ఎందుకు అటువంటి ఆ మనస్తత్వాన్ని అభివృద్ధి చేయించట్లేదు? వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళు చేయట్లేదని అంటే, మరి ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండి చూస్తున్నది ఏంది? తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని. మనం కోరుకుంటున్నది ఏంటంటే, నిజమైన హిందూ సంస్కృతిలో ఉన్న విలువలను పెంచి పోషించండి. ఇవాళ కాలం మారుతున్నది కాబట్టి ఇవాళ అవసరం లేని కాలం చెల్లిన వాటిని పక్కకు పెట్టండి. ఇంకా అవి రుద్దాల్సిన అవసరం లేదు మన మీద. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎవరు మతం గురించి, కులం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ ఆలోచన సరళి మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు.
అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. వెనకట్లాగా లేరు. ఇప్పుడు ఒక 30 ఏళ్ళకి ఇప్పటికి కూడా కల్చర్లో చాలా చేంజ్ వచ్చింది. మరి 300-400 ఏళ్ళ కింద సంస్కృతిని, ఇంకా 3000-4000 సంవత్సరాల నాటి సంస్కృతిని మనం ఐస్డీజ్గా ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళు ఉన్నారు, February 14th వాలంటైన్స్ డే. వాళ్ళ పని ఏంటంటే పార్కుల చుట్టూ తిరిగి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే చాలు, వాళ్ళని తీసుకుపోయి తాళి కట్టిస్తారు. అంటే పార్కుల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడితే ఇక లవ్వేనా వాళ్ళకు? అయినా వాళ్ళకు మేజర్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఒప్పించుకోవాలి. ఇప్పుడు ప్రేమ అనేది మొదలైన తర్వాత పెళ్లి దాకా పోవాలంటే చాలా పనులు ఉంటాయి కదా, అప్పటికప్పుడు తీసుకుపోయి వీళ్ళు ఎట్లా తాళి కట్టిస్తారు? ఇట్లాంటివన్నీ కొట్టడము, ఇది అవసరమా? హిందూ సంస్కృతి అంటే అదేనా? ఇట్లాంటివన్నీ ఉంటాయి చాలా. అది మరి మోహన్ భాగవత్ గారు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. వారికి ఇటువంటి మంచి సంస్కృతిని పెంచి పోషించాలని కోరుదాం. సో ఇప్పటికైతే క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది కాబట్టి మేబీ యాక్సెప్టెన్సీ అనేది కూడా ఉండి ఉండొచ్చు కదా వాళ్ళకి, వితౌట్ ఇన్ఫార్మింగ్ దెమ్. చెప్పాలి ఇక్కడ మాట, ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్ లేకుండా ఏమీ ఇటువంటి డెసిషన్ తీసుకోరు. మొన్న వచ్చి అర్ధరాత్రి మోహన్ భాగవత్ మోడీ గారి భేటీ నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి. ప్రధానమంత్రులైనా నాగపూర్ పోయి వాళ్ళతో మాట్లాడతారు తప్ప మోహన్ భాగవత్ గారు వచ్చి మోడీతోని అర్ధరాత్రి సమావేశం పెట్టుకున్నారు. అది కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో. అంటే దేశం అంతా ఆందోళన చెందుతున్నది, ఎక్కడ వీళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారో ఏమో. ఆయన మోహన్ భాగవత్ వచ్చాడు అంటే అఖండ భారత్ అని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతుందో వాళ్ళు బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం అని అప్పుడు గోల్వాల్కర్ గారు రాశారు. హెగ్డేవార్ తర్వాత ఆర్ఎస్ఎస్కు ఆయన చీఫ్. ఆయన రాసిన దానిలో అఖండ భారత్ అని చెప్పి బర్మా, నేపాల్, భూటాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం ఇవన్నీ మనయే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారత్ ఎట్లున్నదో అట్లే మళ్ళీ మనం రివైవ్ చేయాలని రాస్తాడు ఆయన పాంచజన్యంలో. నేను 6వ తరగతి చదివే రోజుల్లో మా నాన్న తీసుకొచ్చాడు ఈ పాంచజన్యం పుస్తకం. ఆ రోజే నాకు హేట్రెడ్ డెవలప్ అయింది. ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలు, ఓ పక్కన యునైటెడ్ నేషన్లో 6వ తరగతిలో ఉన్నప్పుడు నేను ఆలోచించా, ఇదేంది గోల్వాల్కర్ గారు ఇట్లా రాస్తారా అని. 1967లో 60 ఏళ్ళ క్రితం దాదాపు. అరే ఏంది ఇది, ఇట్లా ఇది ఏం ఉన్మాదము, ఈ దేశభక్త, ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలు కదా, ఐస్టీస్గా మనం దాన్ని గుర్తించాలి కదా. కానీ ఇప్పటికీ వాళ్ళ ఆ నినాదం మారలేదు, అఖండ భారత్ అనేది మారలేదు. ఇటువంటి హేట్ చేస్తాం మనం. కానీ ఆర్ఎస్ఎస్కున్న క్రమశిక్షణ, కష్టకాలాలలో కెలమిటీస్ వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే కృషి, తర్వాత భారతీయ సంస్కృతిలో ఉన్న మంచి విలువలని వాళ్ళు ఏవైతే ముందుకు తీసుకెళ్తున్నారో వీటన్నిటినీ తప్పకుండా మనం అభినందించాల్సిందే. కానీ మారుతున్న కాలాన్ని కూడా వాళ్ళు గమనించాలి, యువకుల మనోభావాలను కూడా వాళ్ళు గుర్తించాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు